శివుని ఆత్మలింగం ఉన్న చోటు గోకర్ణ అని, ఆత్మలింగంపై ఉన్న వస్త్రం పడిన చోటు మురుడేశ్వరగా మనకి స్థల పురాణం అనేది చెప్తుంది. ఈ మురుడేశ్వరలో అతిపెద్ద ఎత్తైన రాజగోపురం ఉంటుంది. ఇది ప్రపంచంలోకెల్లా ఎత్తైన రాజగోపురం, అలాగే లిఫ్ట్ ఉన్న రాజగోపురం. కిటికీ ద్వారముల నుండి దర్శనం చేసుకునే ఆ బాలకృష్ణుడు ఉండేది ఉడిపిగా ప్రసిద్ధిగాంచింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. 3 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేము ఉడిపి, గోకర్ణ, మురుడేశ్వర్ ఈ మూడైతే 3 డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఉడిపి అయితే డైరెక్ట్గా బుక్ చేసుకున్నాం అనమాట. సో మనకి హైదరాబాద్లో వచ్చేసి మధ్యాహ్నం 3:30 అలా బస్సులు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట హైదరాబాద్ నుండి. సో ప్లానింగ్ ఉన్న వాళ్ళైతే ట్రైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ డే గోకర్ణ అయితే దిగేసామన్నమాట. సో మేము డైరెక్ట్గా ఉడిపి బుక్ చేసుకున్నాం. సో కాకపోతే గోకర్ణ అనేది దిగేసామన్నమాట. మనకు మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడ లోపలికి వెహికల్స్ అనేది అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. సో ఇదంతా కూడా గోకర్ణ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది చూస్తుంటే. ఇది పాతకాలంలో మనకి ఇల్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇళ్ళన్నీ కూడా. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో చుట్టూ కొబ్బరి చెట్లే ఉన్నాయి. సో ఈ కొబ్బరి చెట్ల అవతల బీచ్ అనేది ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోని బీచ్ అయితే ఉంటుందన్నమాట. సో వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మేము దర్శనానికి అయితే వచ్చేసాం. ఇదేనమాట టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ వచ్చేసి. ఇక్కడ ఆత్మలింగాన్ని మనం చేత్తో ముట్టుకొని దర్శించుకోవచ్చు అనమాట. సో పక్కనే వినాయకుడు టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ వినాయకుడు నించోని దర్శనమిస్తాడనమాట. ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే బయటికైతే వచ్చేసాం. బయటికైతే వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. సో ఇక బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందని చెప్పి ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్దామని బయలుదేరుతున్నాము. సో ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి అంటే, కింద ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, పైన రూమ్స్ అనేది కట్టి ఇక్కడ రెంట్కి ఇస్తూ ఉంటారనమాట. హోటల్స్ అవి వాటికంటే ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు, వాటిపై రూమ్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి బీచ్ దాకా అన్ని షాపులే ఉంటాయి. సో రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ రెస్టారెంట్ నుంచి చూస్తూ ఉంటే మనకి బీచ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో కనిపించేదేనమాట. ఈ బీచ్ అనేది టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. ఈ గోకర్ణ యొక్క స్థల పురాణం ఏంటి అంటే, మీకు కళ్ళకు కట్టినట్లు మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు చెప్తాను అదేంటి అనేది, ఆ స్థల పురాణం ఏంటి అనేది. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో కంప్లీట్ చేసినాక ఇక బీచ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి బీచ్ అనేది వ్యూ అనేది చాలా అందంగా ఉంది. సో బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ బీచ్లో అయితే మా పిల్లలు అయితే కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ 4 ట్రిప్స్ కూడా ఉన్నాయన్నమాట ప్యాకేజ్తో. 3 అవర్స్ ఏమో తిప్పుతారట, 500 ఎంతో చెప్పారు. సో 3 అవర్స్ తిప్పుతారట. అయితే మేమైతే వెళ్ళలేదు. సో ఇక్కడ మా పిల్లలైతే కొంతసేపు ఎంజాయ్ చేశారనమాట. ఈ ఎండ మాత్రం బాగా ఉంది ఇక్కడ. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ బీచ్ అయిపోయిన వెంటనే ఇంకా రూమ్కి అయితే వెళ్ళాలి అనమాట. సో రూమ్కి వెళ్ళి సాయంత్రం ఇంకొకసారి దర్శనం చేసుకుంటాము. సో ఒక రోజు ట్రిప్ అయితే గోకర్ణ అయితే సరిపోతుందనమాట. సో ఒక రోజు అంతా గోకర్ణలో సరిపోతుంది. నా చెట్టి తల్లి ఇక్కడ ఏదో బొమ్మ వేస్తుంది. ఇది అచ్చం ఏలియన్ ఉన్నట్టుంది ఈ బొమ్మ మాత్రం. గీసుకుంటా వెళ్ళిపోతుంది. సో ఒకరోజు ట్రిప్ అంతా కూడా ఈ గోకర్ణలో అయితే సరిపోతుందనమాట. నెక్స్ట్ డే మురుడేశ్వర్ వెళితే సరిపోతుందనమాట. సో మా పాప గీసిన బొమ్మ అంతా వాటర్ వచ్చేసరికి వెళ్ళిపోయిందనమాట. సో ఇక రూమ్కి అయితే బయలుదేరుతున్నాం.
సో ఇక్కడ అన్నీ కూడా జీడిపప్పు అలాగే మన బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా ఎక్కువ ఐటమ్స్ ఇక్కడ బాగా అమ్ముతున్నారు. బహుశా ఇక్కడ పండిస్తారేమో, అందుకే ఏ షాప్లో పెట్టినా అవే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, కింద ఇల్లు ఉంటుంది, పైన రూమ్స్ ఉంటాయన్నమాట. ఇలాగే ఉంటుంది. ఇక్కడ అన్ని బట్టల షాపులు అన్నీ ఉన్నాయన్నమాట. సో వీటిపైనే మన రూమ్స్ కూడా ఉంటాయి. కింద హౌసెస్ లేక షాపులు ఉంటాయి, పైన మన రెంట్కి ఇచ్చేటువంటివి ఉంటాయన్నమాట. ఇదే టెంపుల్ అన్నమాట. సో సాయంత్రం కూడా మరొకసారి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే మురుడేశ్వర్కి బస్ అయితే ఉందన్నమాట. కొన్ని తక్కువ బస్సెసే ఇక్కడ నుంచి మురుడేశ్వర్కి బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. పక్కనే వినాయకుడి టెంపుల్ అనమాట కనిపించేది. సో ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగే మనకి బస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి తక్కువ బస్సెసే ఉంటాయన్నమాట. సో ఉదయాన్నే 6కు ఉందని చెప్పేసి ఉదయాన్నే బయలుదేరామన్నమాట. సో ఎవరైనా సింగిల్గా వచ్చినా అలా వచ్చినప్పుడు ఫ్రెష్ అవ్వడానికి బస్ స్టాండ్ పక్కనే స్నానాలకి వాటికి వసతులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి కొన్ని బస్సులు మాత్రమే మురుడేశ్వర్కి అందుబాటులో ఉన్నాయి. సో ఇవి మిస్ అయితే మధ్యలో 2 ఊర్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ ఊర్ల వరకు బస్సులు అయితే ఉంటాయి. అక్కడి నుంచి మనం బస్సు మారి మురుడేశ్వర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో బస్ అయితే ఎక్కేసామన్నమాట. సో మధ్యలో కుంట అనే ఊరు ఉంది. ఆ ఊరు నుంచి కూడా బస్సులు అయితే ఉంటాయన్నమాట మురుడేశ్వర్కి. ఇక్కడి నుంచి అయితే చాలా తక్కువ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి. సో గోకర్ణ నుంచి మనకి మురుడేశ్వర్కి ఒక 3 అవర్స్ అయితే పడుతుంది. సో ఈ గోకర్ణ అలాగే మురుడేశ్వర్ యొక్క స్థల పురాణం ఏమిటి అనేది మురుడేశ్వర వెళ్ళినాక మీకు కళ్ళకు కట్టినట్టయితే ఖచ్చితంగా చూపిస్తాను. సో ఈ బస్ అయితే మనకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళదనమాట. మనల్ని రోడ్లో దించుతుంది. అక్కడి నుంచి వెహికల్ సౌకర్యం అయితే టెంపుల్ దాకా ఉంటాయన్నమాట. సో మురుడేశ్వర్ అయితే వచ్చేసాము. సో ఇది ప్రపంచంలో అతి ఎత్తైన రాజగోపురం అనమాట. ఇది 20 అంతస్తుల దాకా ఉంటుంది ఈ రాజగోపురం వచ్చి. సో ఈ రాజగోపురానికి లిఫ్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. 18వ అంతస్తు దాకా మనకి లిఫ్ట్లో వెళ్ళే సౌకర్యం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం లగేజ్ కౌంటర్లో పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్దాం అనమాట. సో ఇక్కడ లగేజ్ కౌంటర్ అనేది ఉందన్నమాట. టెంపుల్కి ఆపోజిట్లోనే లగేజ్ కౌంటర్ అనేది ఉంది. సో లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసాము. ఇక టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. అలాగే ఇక్కడ అతిపెద్ద శివుని విగ్రహం కూడా ఉందన్నమాట. సో చూసారు కదా, చాలా ఎత్తైన రాజగోపురం అనమాట. సో 18వ అంతస్తు దాకా మనకు పర్మిషన్ అయితే ఉంటుంది వెళ్ళడానికి. సో ఇక్కడ లిఫ్ట్లో వెళ్ళడానికి ఒక 20 రూపీస్ అయితే మనిషికి ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లిఫ్ట్ పక్కనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో లిఫ్ట్లో వెళ్ళి 18వ అంతస్తులు అయితే ఉన్నామన్నమాట ఇప్పుడు మేము. సో ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ రాజగోపురం వెనకే మనకి అతి పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుందన్నమాట. దీని ఆనుకునే బీచ్. సో లిఫ్ట్లో నుంచి చూస్తుంటే ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఈ పై నుండి. సో ఖచ్చితంగా ఇది చూడవలసిన ప్రదేశమేనమాట. ఇంత పెద్ద రాజగోపురం అనేది ఈ మురుడేశ్వర్లోనే ఉంది. సో ప్రపంచంలో లిఫ్ట్ ఉన్న రాజగోపురం కూడా ఇదేనన్నమాట. సో ఈ రాజగోపురం నుండి ఈ వ్యూ అంతా చూసినాక ఇక కిందకైతే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు మనం ఆ శివుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు మేము పైన రాజగోపురంలోనే ఉన్నామన్నమాట. సో ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడు. వ్యూ అయితే చాలా బాగుంది. గోకర్ణ అలాగే మురుడేశ్వర యొక్క స్థల పురాణం ఏమిటి అంటే, రావణుడు శివునికి ప్రియభక్తుడని మనందరికీ తెలుసు. సో అతను ఘోర తపస్సు చేసి శివుని నుండి
అతను ఒక వరాన్ని అయితే కోరుకుంటాడనమాట. ఆ వరం ఏంటి అంటే అతని యొక్క ఆత్మలింగాన్ని ఇవ్వమని రావణుడు కోరుకుంటాడట. శివుడు అప్పుడు ఏమీ చేయలేక మాట ఇచ్చానని చెప్పేసి ఆత్మలింగాన్ని అయితే ఒక కండిషన్ మీద రావణుడికైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా లంకకు చేరుకోవాలి. లంకకు చేరేదాకా ఈ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదని కండిషన్ అయితే పెడతాడనమాట. సో ఈ కండిషన్ ఎందుకు పెట్టాడు అంటే ఆత్మలింగాన్ని రావణునికి ఇచ్చేస్తే సో ప్రజలందరూ ఎవరిని పూజిస్తారనే ఆలోచనతో ఈ కండిషన్ అయితే పెట్టాడనమాట. అప్పుడు దేవతలందరూ కలిసి నిర్ణయించుకొని దీనికి సరైన వ్యక్తి గణపతి అని చెప్పి గణపతికి ఈ బాధ్యతను అనేది అప్పగిస్తారనమాట. అప్పుడు గణపతి రావణుడు వెళ్ళే మార్గంలో పశువుల కాపరి వేషధారణలో ఉంటాడనమాట. సో రావణుడికి ఒక అలవాటైతే ఉంది. సూర్యాస్తమయానికి సూర్య నమస్కారం చేసే అలవాటైతే ఉందన్నమాట. సో ఆ విషయం తెలిసిన వినాయకుడు త్వరగా సూర్య అస్తమయం అయ్యేలా చేస్తాడనమాట. సో అప్పుడు రావణుడు సూర్య నమస్కారానికి టైం అవుతుందని చెప్పి అక్కడ కనిపిస్తున్న పశువుల కాపరి రూపంలో ఉన్న వినాయకుడికైతే ఈ ఆత్మలింగాన్ని పట్టుకొని ఉండు, నేను ఇప్పుడే వస్తాను సూర్య నమస్కారం చేసుకొని అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కిందైతే పెట్టకు, వెంటనే వస్తానని చెప్పి ఈ ఆత్మలింగాన్ని గణేశుని చేతిలో పెట్టి రావణుడైతే సూర్య నమస్కారం చేసుకోవడానికి వెళ్తాడనమాట. నేను 3 సార్లు పిలుస్తాను, ఈ 3 సార్లు పిలిచే లోపల నువ్వు వచ్చినట్లయితే సో పట్టుకొని ఉంటాను, లేని పక్షంలో ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్పి సో 3 సార్లు త్వరగా పిలిచి రాకపోవడంతో ఆత్మలింగాన్ని అనేది కింద పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఆ కోపంతో రావణుడు వినాయకుడిని భుజం మీద గట్టిగా గుద్దడం అనేది జరుగుతుంది. సో పక్కనే మ్యూజియం అయితే ఉందన్నమాట. నేను చెప్పిన కథ అంతా కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్లు ఉంది. ఇక్కడ రావణుడు ఘోర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో తలననేది నరుకుతూ ఉన్నాడనమాట, ఒక్కొక్క తలను. సో తన భక్తికి మెచ్చి ఇక్కడ వరం ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ వినాయకుడిని శరణు కోరుతున్నారనమాట. ఇక్కడ రావణుడు పశువుల కాపరి రూపంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టవద్దు అని చెప్పి సూర్య నమస్కారం చేయడానికి వెళ్తున్నాడనమాట. అప్పుడు వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను, 3వసారి పిలిచే లోపల నువ్వు వచ్చినట్లయితే ఈ ఆత్మలింగాన్ని పట్టుకొని ఉంటాను, లేని పక్షంలో ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్పి రావణుడికైతే చెప్తాడనమాట. 1వసారి పిలుస్తాడు, 2వసారి కూడా పిలుస్తాడు, అప్పటికీ రాడు. 3వసారి పిలిచేటప్పటికి వస్తున్నా అని చెప్పి లోపలే ఆత్మలింగాన్ని అనేది త్వరగా కింద అయితే పెట్టేస్తాడనమాట గణేశుడు. అప్పుడు కోపంతో ఉన్న రావణుడు పశువుల కాపరి రూపంలో ఉన్న గణేశుడిని చేతి మీద అయితే గట్టిగా గుద్దుతాడనమాట. సో ఇక్కడ కళ్ళకు కట్టినట్టు బాగా చిత్రీకరించారనమాట. సో ఆ కింద పెట్టిన ఆత్మలింగం ఇక భూమికి అతుక్కుపోతుందన్నమాట. సో ఈ ఆత్మలింగాన్ని ఎంత లాగినా కూడా అది చేతికి రాదనమాట. ఈ విధంగా ఆత్మలింగం అనేది ఈ రూపంలో పైకి సాగుతుంది తప్ప భూమి నుంచి పైకి మాత్రం రాదన్నమాట. ఈ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించిన చోటు గోకర్ణ అని, అలాగే పక్కన వినాయకుడు ఉన్నాడు కదా, ఈ విధంగానే గోకర్ణలో మనకి నించోని దర్శనం అనేది ఇస్తాడనమాట వినాయకుడు వచ్చి. ఈ ఆత్మలింగం పై ఉన్న వస్త్రం పడిన చోటు మురుడేశ్వర్గా స్థల పురాణం అనేది చెప్తుంది. నేను చెప్పిన కథ అంతా కూడా ఈ మ్యూజియం లోపల కళ్ళకు కట్టినట్లు బాగా చిత్రీకరించారు. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఈ మ్యూజియంని సందర్శించడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడి నుంచి చూస్తే మనకి బీచ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నా, కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు 9 అయితే అవుతుందన్నమాట టైం వచ్చి. సో కింద బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత మనం ఉడిపి అయితే బయలుదేరాల్సి ఉంటుంది. సో ఈ మురుడేశ్వర్ నుంచి మనకి ఉడిపి కూడా 2.5 అవర్ అలాగే 3 అవర్స్ అయితే పడుతుందన్నమాట టైం వచ్చి. సో బయట నుంచి చూస్తే మురుడేశ్వర్ యొక్క వ్యూ అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఉడిపి అయితే వచ్చేసామన్నమాట. రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అయ్యి టెంపుల్ దర్శనానికైతే వెళ్తున్నాము.
సో ఇక్కడ కనిపించేదే టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ యొక్క వెనక భాగం. సో మనం ముందుకు వెళ్ళి క్యూ లైన్లోకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకి డైరెక్ట్గా గర్భగుడి నుండి కాకుండా కిటికీ ద్వారంలో నుండి మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు పరమట ముఖంగా మనకి దర్శనం అనేది ఇస్తూ ఉంటాడనమాట. ప్రతి టెంపుల్లో మనకి దేవుడు తూర్పు ముఖంగా దర్శనం ఇస్తుంటాడు. కానీ ఇక్కడ కృష్ణుడు మనకి పరమట ముఖంగా దర్శనమిస్తాడనమాట. ఈ విగ్రహాన్ని తన తల్లి దేవకి నిర్మించుకుందట. సో ద్వారక మునిగిపోయేటప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు మనకి చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మనం దర్శనానికైతే వెళ్దాము. ఇక్కడ ఉత్సవాలు ఉన్నాయి, అందుకే రథాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే క్యూ లైన్లోకి వెళ్తామన్నమాట. సో ఇదే టెంపుల్ అనమాట. క్యూలోకి అయితే వచ్చేసాం మనం. ఈ క్యూలో చాలామంది ఏంటంటే గాజులు, అలాగే పుస్తలు, తాళ్ళు అన్నీ కూడా కట్టున్నారు. ఇవి ఎందుకు కట్టారో నాకైతే అర్థం కాలేదు. బహుశా మొక్కుకొని ఉండి కట్టారేమో అనుకుంటున్నాను నేను. దాని గురించి అయితే నాకు సరిగా తెలియదు. సో ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము. సో ఇక్కడ కోనేరు అనమాట. ఈ క్యూలో నుంచి చూస్తే కోనేరు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. సో దర్శనం చేసుకున్నాక ఇక బయటికి అయితే వెళ్దాం అనమాట. సో బయటకైతే వచ్చేసాము, దర్శనం అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ భోజనశాల కూడా ఉంది. ఎవరైనా కోరికలు కోరుకున్నా లేకపోతే కోరికలు తీరినా కూడా ఇక్కడ భోజనం అనేది నేలపై చేస్తారట. సో ఖచ్చితంగా ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఈ భోజన ఎక్స్పీరియన్స్ని అయితే చేయండి. ఈ విధంగా నేల మీద తింటారనమాట. కోరికలు ఉన్నవారు లేకపోతే ఏమైనా కోరిక నెరవేరాలనుకున్నా ఈ విధంగా తింటారట. సో ఇక్కడికి వస్తే తప్పకుండా ఇది ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. సో ఇక రూమ్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. సో కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం నుంచి మనకి రిటర్న్ బస్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఉడిపిలో కూడా బీచ్ అనేది ఉంది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అయితే బీచ్ అయితే ఉందని చెప్పారు. సో మేమైతే వెళ్ళలేదు. అలాగే రూమ్స్ వచ్చి మనకి టెంపుల్ దగ్గరే కాకుండా టెంపుల్కి కొంచెం దూరంలో అయితే తీసుకోండి వీలుంటే. సో అక్కడ కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉండొచ్చు. టెంపుల్ పక్కనే అయితే రూమ్స్ అనేది చాలా కాస్ట్ అనిపించింది నాకు. సో వీలుంటే కొంచెం దూరంలో రూమ్స్ అయితే తీసుకోండి. సో చూసారు కదా, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక మేము రిటర్న్ అయితే అవుతున్నాం.